ప్రైజ్ ద లార్డ్. సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. ఎంత రమ్యము నీదు సన్నిధిలో నుండుట, ఎంత రమ్యము నీదు సన్నిధిలో నుండుట, ఎంత ఆనందము ప్రియా నీతో సంభాషించుట, ఎంత ఆనందము ప్రియా నీతో సంభాషించుట. సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. పెంతెకొస్తాత్మ శక్తి నేడు పంపుము దేవా, పెంతెకొస్తాత్మ శక్తి నేడు పంపుము దేవా, అంతులేని నీ ప్రేమ చేత నింపుము దేవా, అంతులేని నీ ప్రేమ చేత నింపుము దేవా. సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. మేఘములు కమ్మియున్నాటి లోకమందున, మేఘములు కమ్మియున్నాటి లోకమందున,
చూచుచున్నాను. నీతి సూర్యుడా నేను నిన్ను చూచుచున్నాను. సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. ఈ లోక దాహమును తీర్చు దివ్య నదియే, ఈ లోక దాహమును తీర్చు దివ్య నదియే, రక్షక నిన్ను నమ్ముదు నా సర్వము నీవే, రక్షక నిన్ను నమ్ముదు నా సర్వము నీవే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. నీ చిత్తము నాలో నిత్యము సిద్ధించుగాక, నీ చిత్తము నాలో నిత్యము సిద్ధించుగాక, నీ పాద సేవకు నన్ను సమర్పించేదా, నీ పాద సేవకు నన్ను సమర్పించేదా, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. పెంతెకొస్తాత్మ శక్తి నేడు పంపుము దేవా, పెంతెకొస్తాత్మ శక్తి నేడు పంపుము దేవా,
పెంతెకొస్తాత్మశక్తి నేడు పంపుము దేవా 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 పంపుము దేవా పంపుము దేవా. Ola dunamari balaka batina shala Praise and glory, praise and worship, ప్రభు మన మధ్యలో ఉన్నారు గనుక దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ యొక్క పునరుత్థాన దిన ఆరాధనలో ప్రభువే మనందరిను బలపరిచిన ఉన్నారు గనుక స్తోత్రాలు చెల్లిస్తాం. పాటలు పాడుకొనుచుండగా ఆరాధించుచుండగా పరిశుద్ధాత్మ దేవుడే మనందరి మీదకి బలముగా తన యొక్క ఆత్మవర్షమును కుమరించిన ఉన్నారు గనుక దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. వాక్యం చెప్పుచుండగా ప్రతి వారి యొక్క హృదయాలలో పరిశుద్ధాత్మ దేవుడే వాక్యమును భద్రపరిచిన ఉన్నారు గనుక స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవుడే ప్రభు యొక్క రహస్య రాకడ కొరకు సిద్ధపరిచి ఆయుత్తపరచుచున్నారు గనుక స్తోత్రాలు చెల్లిస్తాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి మీకు స్తోత్రాలు ప్రభు. అయా పాటల్లోనూ అయా నా తండ్రి అయా ఆరాధనలో నా తండ్రి మీరు ఉండమని అడుక్కొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. మీ పరిశుద్ధాత్మ అభిషేకము నిండుకు కొమ్మరించడం అడుక్కొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయా వినగాల చెవులు నా తండ్రి ప్రతి ఒక్కరికి దయచం అడుక్కొనొచ్చు నా తండ్రి. వాక్యమని విత్తము నా తండ్రి విత్తబోచుండగా నా తండ్రి ప్రభు ప్రతి ఒక్కరు హృదయాల సారవంతమని నేలగా మార్చమని అడుక్కొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. మీ మహిమల రాకుడుకు రహస్య రాకుడుకు నా తండ్రి ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి ఆయుత్తపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరం కూర్చుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరము కలిసి పాటను పాడుకుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరము కలిసి పాటను పాడుకుందాం. సజీవుడు యేసు సంపూర్ణుడు అనే పాటల పుస్తకంలో నుండి 6వ నెంబర్ పాటను మనమందరము కలిసి పాడుకుందాం. సజీవుడు యేసు సంపూర్ణుడు అనే పాటల పుస్తకంలో నుండి 6వ నెంబర్ పాటను మనమందరము కలిసి పాడుకుందాం.
ప్రభువును స్తుతించుడి, యెహోవాను ఆరాధించుడి, మన యేసయ్యకు స్తుతి పాడుడి. యాజకరాజమా యజమానుని సేవించుమా, యావత్ ప్రపంచమా యెహోవాను కొనియాడుమా. యాజకరాజమా యజమానుని సేవించుమా, యావత్ ప్రపంచమా యెహోవాను కొనియాడుమా. దూతల సమాజమా స్తోత్రయాగము జరిగించుమా, దేవదూతల సమాజమా స్తోత్రయాగము జరిగించుమా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన, ఆరాధన. ప్రభువును స్తుతించుడి, మన ప్రభువును స్తుతించుడి, యెహోవాను ఆరాధించుడి, మన యేసయ్యకు స్తుతి పాడుడి. ఇశ్రాయేలు వంశమా, అహరోను గోత్రమా, ఇమ్మానుయేలు రక్తములో కొనబడిన సంగమా. ఇశ్రాయేలు వంశమా, అహరోను గోత్రమా, ఇమ్మానుయేలు రక్తములో కొనబడిన సంగమా. ఇక మీదట మానక స్తుతి బలిపీఠం నిర్మించుమా, ఇక మీదట మానక స్తుతి బలిపీఠం నిర్మించుమా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన, ఆరాధన. ప్రభువును స్తుతించుడి, మన ప్రభువును స్తుతించుడి, యెహోవాను ఆరాధించుడి, మన యేసయ్యకు స్తుతి పాడుడి, యెహోవాను ఆరాధించుడి, మన యేసయ్యకు స్తుతి పాడుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అందరం లేచి నిలబడదాం. మీరున్నవారు ఉన్న పలంగా మీ గృహాలలో లేచి నిలబడండి. వాక్యానుసారంగా నేను నీ తట్టు నా చేతులెత్తుదను అని వ్రాయబడిన మాట ప్రకారంగా మన చేతులెత్తుదాం. భౌతిక నేత్రాలు మూయబడి మనోనేత్రాలు తెరవబడగా పద్మాస్ దీవులో ప్రభు చూసిన ప్రభువును యోహాను ఎలా చూశారు ఆ ప్రకారంగా ప్రభుని మన మనోనేత్రాలతో దర్శిస్తాం. రిబాకా దిబాతురా దుమన కతియలతు నమన శల దాక్రందన మన బాక్రబౌతున విధిరిబిక మౌదున మన దూరితి శలదిన మన కందన మన దున మన కబౌతున మన హల్లెలూయా 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 హల్లెలూయా. Holy is the name of the Lord. Holy, 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 holy. ఆమేన్. దైవజనులు, అపోస్తలులు మరి బ్రదర్ యేసన్న గారి పాట మనం అందరం కలిసి పాడుకోబోతున్నాం. విజయ గీతము మనసార నేను పాడిదా, విజయ గీతము మనసార నేను పాడిదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు, పునరుత్థానుడ నీవే నాలాపనానికి నారాధనా, పునరుత్థానుడ నీవే నాలాపనానివే నారాధనా. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే ఉటము వేసితివే నీ రూపము చూడనాలు, ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే పుటము వేసితివే నీ రూపము చూడనాలు. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంఘములో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంఘములో. పునరుత్థానుడ నీవే నాలాపనానికి
చప్పట్లు పెట్టి అందరూ. పునరుత్థానుడ నీవే నాలాపనానికి ఆరాధన. చేతులెత్తి ఆలాపన స్తుతి ఆరాధన, ఆలాపన స్తుతి ఆరాధన, ఆలాపన స్తుతి ఆరాధన, ఆలాపన స్తుతి ఆరాధన, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, స్తుతి ఆరాధనా, స్తుతి ఆరాధనా, స్తుతి ఆరాధనా, స్తుతి ఆరాధనా. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై, నా విజయముకై, నా ప్రైస్ ప్రైస్ హల్లెలూయా, నా విజయముకై ప్రాణత్యాగము చేశారు మీరు. పునరుత్థానుడ నీవే నాలాపనా. హల్లెలూయా 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 హల్లెలూయా, ప్రైజ్ ప్రైజ్ ప్రైజ్. పునరుత్థానుడ నీవే నాలాపనా, నీవే ఆరాధనా. హల్లెలూయా ప్రైజ్. చప్పట్లు కొట్టి అందరం చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మతో నిండుకొని అన్య భాషలు మాట్లాడి మన దేవుని ఆరాధిస్తాం. దేవునికి మహిమ. హల్లెలూయా. ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమై ఉన్నవి, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమై ఉన్నవి, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. ఒకని ఆయుషు ఆశీర్వాదము మీ వశమై ఉన్నవి, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నా, నీ సరిహద్దులలో, నీ సరిహద్దుల హల్లెలూయా, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము, నీ పరిశుద్ధులలో చూపినది. యేసయ్యా నీ సంకల్పమే, యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము, నీ పరిశుద్ధులలో చూపినది. పునరుత్థానుడ నీవే నాలాపనానికి ప్రైజ్ 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 ఆరాధనా. పునరుత్థానుడ నీవే
ఆలాపనానికి ఆరాధనా ఆలాపన స్తుతి ఆరాధన చేతులెత్తి ఆలాపన స్తుతి ఆరాధన ఆత్మతో ఆరాధన సత్యంతో ఆరాధన హల్లెలూయా దేవునికి మహిమ ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా విజయ గీతము మనసార నేను పాడిదా నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు మృతానుడనివే నాలాపనాని ఆరాధనా మృతానుడు నీవే నాలాపనానికి ఆరాధనా ప్రైజ్ హల్లెలూయా నూతన యెరూషలేం సియోను నాకై నిర్మించుచున్నావు నీవు ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో నూతన యెరూషలేం సియోను నాకై నిర్మించుచున్నావు నీవు ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే నీ ప్రసన్న వదనమును ఆరాధించ యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే నీ ప్రసన్న వదనమును ఆరాధింప పునరుత్థానుడనివే నాలాపనానికి ఆరాధించండి నాట్యమారి ఆరాధించి చప్పట్లు కొట్టి అన్య భాషలు మాట్లాడుతూ పునరుత్థానుడనివే నాలాపనానికి ఆరాధనా ఆలాపనా స్తుతి ఆరాధనా ఆలాపనా స్తుతి ఆరాధనా ఆలాపనా స్తుతి ఆరాధనా ఆలాపనా స్తుతి ఆరాధనా నీవే
హల్లెలూయా ఆరాధనా ప్రైజ్ స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి హల్లెలూయా ఆరాధనా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆరాధనా స్తుతి 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 ఈ సభక్లందమన క్రిశల దిన ప్రభౌతునమన రుబరాతురి క్రిశల తిమి తురిక్మౌతున రిదునిమిక్లందనమన మౌమౌశల దిక్రబౌతున ఇబారిక్లందన రిక్రోదురి బిశల దినమన క్లబ భాషలు మాట్లాడి దేవుని ఘనపరుస్తాం. భాషలతో మాట్లాడువారు దేవుని ఘనపరచుచున్నారు. ఈ మన కతురాల భవిష్యల కత్తిర మక్లతో ఈ బదున మన దూత్రబౌతుని మీకు we touch their presence. అపోస్తలులు దైవజనులు యేసన్న గారి ద్వారా దేవుడు అనేక బలమైన గీత దీవెనకరమైన పాటలను మనకిచ్చారు. అందులో ఒకటి ఇది. అందరం చేతులెత్తి నిదానంగా ఆరాధన చేద్దాం. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన యొక్క జీవితాలలో మన అక్కర్ల కొరకు ప్రార్థన చేసుకునే సమయం ఇది. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని ప్రభు సెలవిచ్చారు. అడగండి మీకేం కావాలి. నీ బిడ్డలు ఏమడుగుచున్నారో మేమేం అడుగుచున్నాము. ఈ యూట్యూబ్ ద్వారా వారు అడుగుచున్నవి, మేము అడుగుచున్నవి పరలోకం నుండి విని మాకు దయచేయమని మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రాలు తండ్రి, మహాగరుడ, మీకు లెక్కించలేని స్తోత్రాలు ప్రభరాజువి. అయా నా తండ్రి ప్రభు, ఇప్పుడు ఆరాధన నా తండ్రి మేమందరము నా తండ్రి ప్రభు నా తండ్రి అయా మీ ఆత్మాభిషేకంతో నా తండ్రి పరవశులమే నా తండ్రి మీకు స్తోత్రాలాజా. నా తండ్రి మమ్మల్ని అందరినీ నా తండ్రి ప్రభు మీ పరిశుద్ధాత్మతో అభిషేకంతో నింపినందులకు మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి మీకు స్తోత్రాలాజా. మా బిడ్డల అడిగినవన్నీ నా తండ్రి ప్రభు అయ్యా నా తండ్రి అయా మీరు తీర్చే దేవుడు తండ్రి మీకు స్తోత్రాలాజా. మా బిడ్డలు అడిగిన ప్రతి ఒక్క ఈవిని అనుగ్రహించబడుకునొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలాజా. వినబోచున్న వాక్యాన్ని నా తండ్రి ప్రభురాజువే సారవంతమైన నేలన పడుటకు మీరు కృపాద్వారాలు తెరిచి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రభు మనతో ఉన్నారు గనుక మన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడే మాట్లాడువారని యేసు ప్రభుల వారు తెలియపరిచారు కనుక మనతో మాట్లాడే పరిశుద్ధాత్మ తండ్రికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి యుగాలలో ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారాలు మహిమ ఘనత కీర్తి ప్రభావాలు ఆరోపించుచు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరం కూర్చుందాం. పరిశుద్ధ గ్రంథాలన్నీ ఒడిలో పెట్టుకుందాం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్తోత్రములు, మీ అందరికీ వందనములు. ప్రభువుకు స్తోత్రాలు. మంచిది. వేదవాక్యాన్ని మనం తెరిచి ఈ దినం దేవుని యొక్క ప్రజల వారి యొక్క అరణ్య యాత్రలో వారు ఇతరులది ఆశించకూడదని, వారి సహోదరుల పొలిమేరను దాటి వారు వెళుచున్నారు కనుక అది ఏశావు మన్యము లేదా అది సేయిరు మన్యము, ఏశావు యొక్క స్వాచ్ఛ్యమైన భూభాగం. ఏశావు అనగా యాకోబు రిబ్కాల పెద్ద కుమారుడు. అతని సంతానానికి దేవుడు సేయిరు మన్యాన్ని స్వాచ్ఛ్యంగా ఇచ్చారు. ఆ స్వాచ్ఛ్యాన్ని దాటి ఆ ప్రాంతాన్ని దాటి ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలు అనగా యాకోబు గోత్రికులు బయలుదేరి లక్షల మంది వెళుతున్నారు. అప్పుడు దేవుడు వాళ్ళకంటే వీరు బలంగా ఉన్నారు కనుక వీరి ఎదుట కొన్ని యుద్ధాలు ఎదురైనప్పుడు శత్రువులను వీరు తేలిగ్గా జయించగలిగారు కనుక ఒకవేళ అతిశయించి ఏశావు స్వాస్థ్యాన్ని కూడా ఏశావుకు దేవుడు అనుగ్రహించిన ఆ భూభాగాన్ని కూడా ఒకవేళ ఆక్రమించుకుంటారేమో, వారి మీద యుద్ధం చేస్తారేమో అని ముందుగా గ్రహించిన దేవుడు, పక్షపాతం లేని దేవుడు, తన ప్రజలను అన్యాయం వైపు మళ్ళనివ్వని దేవుడు. వారితో ఏమన్నారంటే, మీరు ఏశావు స్వాస్థ్యాన్ని దాటి వెళుతున్నారు కనుక సేయిరు మన్యము నేను ఏశావు సంతానమైన వారికి ఇచ్చాను, దానిలో ఒక అడుగు కూడా మీకు ఇవ్వను. దేవుని యొక్క మంచి మనసు, మంచి స్వభావం. ఒకరికి ఒక స్వాస్థ్యం ఇచ్చారనంటే, ఒక భూభాగం, ఒక ప్రాంతం, ఒక ఉద్యోగం లేదా ఒక వ్యాపారం, ఒక సరిహద్దు నియమించారనంటే ఆ సరిహద్దుల్లోకి మరొకరిని దేవుడు రానివ్వరు. ఆ సరిహద్దుల్ని ఆక్రమించుకోవడం కూడా దేవునికి ఇష్టం ఉండదు. అలా చెప్తూ వారిని ఆయన హెచ్చరిక చేసి వచ్చే ముందుకు వారు అలాగున వెళ్ళే సమయంలో మరలా వారితో ఏమన్నారంటే,
40 సంవత్సరాలు మీరు ఈ అరణ్యంలో సంచారం చేశారు. ఈ 40 సంవత్సరాలు మీరు అరణ్యంలో సంచరించిన సంగతి మీ దేవుడైన యెహోవాకు తెలుసు. అయినప్పటికీ మీ దేవుడైన యెహోవా మీ చేతి కష్టార్జితములన్నిటినీ ఆశీర్వదించారు కనుక మీకు ఏదీ తక్కువ కాదు. మీరు ఇతరులది ఆశించొద్దు, అంటే వాళ్ళది ఆక్రమించుకోవద్దు అని అన్నారు. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో ఈ 2020 సంవత్సరంలో మనల్ని 9 నెలలు నడిపించిన దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. కరువు కాలంలో నడిపించారు, కరోనా కాలంలో నడిపించారు, ఆత్మీయ యాత్రలో వారిది అరణ్య యాత్ర, ఇశ్రాయేల్ ప్రజలది అరణ్య యాత్ర, మనది సాదృశ్యంగా ఉండే ఆత్మీయ యాత్ర. మనల్ని ఈ రోజు వరకు నడిపిస్తున్నారు. మనతో ఆయన ఈ దినమున మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, మీ దేవుడైన యెహోవా, ఇప్పుడు చదవండి, మీ దేవుడైన యెహోవా మీకు తోడై ఉన్నారు, ఆయన మిమ్మల్ని ఆశీర్వదించారు. కాబట్టి మీరు ఈ 40 సంవత్సరాలు సంచరించిన సంగతి ఆయనకు తెలుసు. సంవత్సరాలు కూడా లెక్కపెట్టి చెప్తున్నారు. కరోనా నుండి ఈ దినం వరకు ఆయన లెక్క పెట్టుకుంటున్నారు. ఎన్ని నెలలు, ఎన్ని దినాలు. మన రక్షణ అనుభవం నుండి ఈ దినం వరకు ఆత్మీయ యాత్రలు, మన ప్రయాణపు దినములు, నెలలు, సంవత్సరాలు కూడా ఆయన లెక్క పెట్టుకుంటున్నారు. ఎంతకాలం మనం సంచరిస్తున్నాము. కానీ వాగ్దానం ఏమిటంటే, దైవజనులైన మోషే ద్వారా మీకేదీ తక్కువ కాదు. ఈ దినం దేవుని యొక్క వాగ్దానం మనతో మాట్లాడుతుంది. మనకి ఏదీ తక్కువ కాదు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం తెరవండి. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనము. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నారు, నీకేమీయూ తక్కువ కాదు. ఈ దినం, ఈ నెల, మన ముందున్న రోజులు, మన ప్రయాణాల్లో ఏదీ తక్కువ కాదు అనే వాగ్దానం తీసుకొని మనం ముందుకు వెళ్ళబోతున్నాం. ఏదీ తక్కువ కాదు. ఏమేమి తక్కువ కాదు, జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని పరీక్షించండి. ఏదైనా తక్కువ అవుతుందేమో, ఇది చాలదేమో, ఇంతమందికి ఇది రాదేమో, ఒకవేళ సరిపోతే ఏంటి పరిస్థితి? ఇలాగున పలు విధాలైన మనుషుల మనలో అది మీరైనా మేమైనా, మనలో మన బలహీనతలు దేవుని యొక్క బాహుబలం మీద మనకు ఉండాల్సిన విశ్వాసపు స్థాయిని తగ్గిస్తాయి. మరలా చెప్తున్నాను, మన బలహీనతలు, మన ఆలోచన విధానం, మన మానసిక స్థితి, మన మెంటల్ స్టేటస్ మన దేవుడైన ప్రభు యొక్క బాహుబలం మీద మనకు ఉండాల్సిన పూర్తి స్థాయి విశ్వాసపు స్థితిని తగ్గించేస్తాయి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు, మనల్ని అడుగుతున్నారు, కొన్ని ప్రశ్నలు ఆయన అడుగుతున్నారు, కొన్ని జవాబులు ఆయన ఇస్తున్నారు. దానివల్ల మన విశ్వాసం పెరుగుతుంది. ఎందుకంటే వాగ్దానం ఏమిటంటే, ఇప్పటి వరకు ఏదీ తక్కువ కాలేదు, ఇక మీదట ఏదీ తక్కువ కాదు. స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఇక మీదట ఇప్పటి వరకు ఏదీ తక్కువ కాలేదు. కరువు వచ్చింది, కొన్ని ఇబ్బందులు వచ్చాయి, కొన్నిసార్లు ఆకలి దప్పికలు సహించాల్సిన అనుభవాలు కూడా ఎదురయ్యాయి. కానీ ఏదీ తక్కువ కాలేదు, కాజాలదు, కాబోదు. అది దేవుడు మనతో మాట్లాడి ఆయన యొక్క వాక్కు దానమై ఉన్నది. చూడండి, దేవుని యొక్క ప్రశ్న దైవజనులైన మోషేకే వేయబడింది. ఎందుకనంటే ఇశ్రాయేలు ప్రజల మధ్య వారిని నడిపిస్తున్న మోషేకు ఒక క్రొత్త సమస్య వచ్చి పడింది. మన్నా తిని
వారికి వెగటు కలిగినట్లుగా మాట్లాడారు. అంటే వెగటు కాదు, ఒక విధంగా మన్నా అయినా మాకు మాంసం లేదా అని వారు ప్రశ్నించారు. వీళ్ళకి మాంసం నేను పెట్టబోతున్నాను అన్నారు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలతో పాటు వారి వెంట పశువులు ఉన్నాయి. మోషే దైవజనులు ఏమనుకున్నారంటే, మాతో పాటు ఉన్న పశువులన్నింటినీ చంపాలా, చంపి వారికి ఆహారం పెట్టాలా, దూరంలో ఉన్న సముద్రాల దగ్గరికి వెళ్ళి చేపల్ని తీసుకొని రావాలా, అరణ్యంలో దేవుడు మన్నా కురిపిస్తున్నారుగా, మరి మంచినీళ్ళు లేవనంటే బండను చీల్చారుగా, లేదా చీలుస్తారు బండను. వీళ్ళేంటి మళ్ళా ఇప్పుడు మాంసం అడుగుతుంటే వీళ్ళకి మాంసం పెడతానని ప్రభు సెలవిస్తున్నారు, ఎక్కడి నుంచి తేవాలి మాంసం అని ప్రభువుని ఒక ప్రశ్న అడిగారు. మొదటి ప్రశ్న, దేవుడు అడిగిన ప్రశ్న, యెహోవా బాహుబలం తక్కువైనదా? ఎందుకంటే మోషే అడిగారు, సముద్రపు చేపలన్నీ తీసుకొని రావాలా, కూర్చాలా, మా దగ్గర ఉన్న పశువులను మేము చంపవలెనా, మాంసం ఇస్తానంటున్నావు కదా ప్రభువా, మాంసం ఎలా ఇస్తావు అని అడగకుండా దైవజనులు ఈ ప్రశ్న అడిగేటప్పటికి వెంటనే దేవుని దగ్గర నుండి వచ్చిన జవాబు ఏమిటంటే, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా బాహుబలాన్ని గురించి నువ్వేమని అనుకుంటున్నావు? నేను మాంసం ఇస్తానన్నాను, కానీ పశువులను చంపి సముద్రపు చేపల్ని సమకూర్చి తీసుకుని వచ్చి పెట్టమని మీకు చెప్పట్లేదు. అలా అనుకుంటే మన్నా కురిపించే దేవుడు కారు, అవునా? ఆయన మన్నాను కురిపించి వారిని నడిపిస్తూ ఉన్నారు. వారికి ఎందుకో మాంసం తినాలనిపించింది, తప్పు లేదు. కానీ వారి ఆత్మీయాత్రలో వారు మాటిమాటికి ఆహార విషయమై నీళ్లు లేవని, మాంసం లేదని, ఈ మన్నాయే కానీ మేము అక్కడ ఆ కాయలు ఈ కాయలు తిన్నాం ఐగుప్తులోని సంఘటన అనేది చాలా పెద్ద తప్పు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి లేదా ఈ పగలు మీరు ఎప్పుడు వాక్యం వింటున్నా కానీ, ఒకవేళ మీ జీవితంలో దేవుని యొక్క బాహుబలం మీద మీకు ఎంత విశ్వాసం ఉన్నది, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి దేవుడు మిమ్మల్ని అడుగుతున్న మొదటి ప్రశ్న, యెహోవా బాహుబలం తక్కువైనదా? ఆ దినమున మోషేని అడిగారు. చదువుదాం. ఈ దినమున ఆయన మనల్ని అడుగుతున్నారు. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలోకి వెళదాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. నెల రోజులకి పెడతానన్నారు మాంసం కూడా. దేవుడు ఏమన్నారంటే, వాళ్ళు మాంసం అడిగినందుకు ప్రభు ఏమన్నారంటే, ఒక దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 దినముల వరకు, 1 నెల దినముల వరకు, అనగా అది మీ నాసికా రంధ్రంలో నుండి వచ్చి మీకు అసహ్యం పుట్టించే వరకు మీరు మాంసం తిందురు. అందుకనే మోషేకి అనుమానం వచ్చింది, పశువులన్నిటినీ దేవుడు ఏమైనా చంపమంటారా? మరి ఏంటి పరిస్థితి? మధ్యలో ప్రయాణం ఆగాల్సి వచ్చిద్దేమో. దీని కొరకు ఇశ్రాయేల్ ప్రజల యొక్క ప్రయాణంలో పూర్తిగా దైవజనులైన మోషే దేవుని మీద ఆధారపడిన ఒక ప్రవక్త, ఒక దైవజనుడు. ఆయనతో పాటు సేవ చేయుచున్న ప్రపంచపు సేవకులందరూ, అది మేమైనా ఇంకెవరైనా కానీ, సంఘం విషయంలో సంఘం యొక్క అక్కర్లు తీరాలి, విశ్వాసుల యొక్క అవసరాలు తీరాలి, వారి కడుపులు నిండాలి, వారి యొక్క
ఆత్మీయ అవసరాలన్నీ కూడా సంపూర్ణం కావాలి. దాని కొరకు పూర్తిగా ఆయన బాహుబలం మీద ఆధారపడాలి. అందుకని మమ్మల్ని కూడా దేవుడు ఆ ప్రశ్న అడుగుతున్నారు. యెహోవా బాహుబలం తక్కువైన అలా చదివారు కదా 13, 11, 23 సంఖ్యాకాండంలో. ఈరోజు దేవుని యొక్క ప్రశ్నలో నుండి మనం ఆయన బాహుబలం వైపు ఒకసారి మన హృదయాలు తిప్పుకుందాం. ఆయన చెయ్యి మన చెయ్యి ఒకటేనా? దేవదూతల హస్తము దేవుని యొక్క హస్తం ఒకటేనా? దేవుని యొక్క హస్తం ఎటువంటిది? నా హస్తము భూమికి పునాది వేసెను అని అన్నారు ఆయన. నా హస్తము వల్ల ఆకాశ వైశాల్యములు నేను విశాలపరిచానని అన్నారు ఆయన. జనతో ఆయన ఆకాశ వైశాల్యాన్ని కొలిచారు. ఎంత ఉందో తూర్పు పడమరకి. ఆయన కూర్చుంటే ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. భూమి మీద ఆయన పాదాలు సరిపోతాయి. ఆయన పాదాలు ఎంత ఉన్నాయో ఇంచుమించుగా దానికంటే కొంచెం తక్కువగా ఉండొచ్చు ఆయన చేతులు. అంటే భూమి ఎంత ఉందో అంత ఆయన పాదాలు సరిపోయాయి, పాదాల వరకు. మీరు పూర్తిగా, అందుకే ప్రభు పూర్తిగా దిగొచ్చారంటే భూమి బద్దలైపోయింది. సామాన్యుడు కాదు మనం నమ్ముకున్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన బాహుబలం గురించి ఆయన నిర్గమకాండంలో సెలవిచ్చారు. ఆయన బాహుబలం గురించి ఆయన యెషయా గ్రంథంలో ప్రశ్నించారు. ఆయన బాహుబలం గురించి ఆయన కీర్తన గ్రంథంలో వ్రాయించారు. 3 విషయాలు. అదే బాహువు దేవుని యొక్క ప్రజల్ని, లక్షల మందిని ఐగుప్తు అనే దాసత్వం నుండి బయటికి తీసుకొచ్చింది. చదువుదాం దేవుని యొక్క వాక్యాన్ని తెరిచి. నిర్గమకాండము 13వ అధ్యాయంలోకి మనం వెళుతున్నాం. మీరందరూ తెరిచి నిర్గమకాండము 13వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. మోషే ప్రజలతో ఇట్లనెను, మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకొనుడి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మును బయటికి రప్పించెను. ఎవరు కూడా బయటికి రప్పించలేరు. ఎందుకంటే ఫరో యొక్క దాసత్వం, ఫరోని ఎవరు కూడా బోల్తా కొట్టించలేరు. ఫరో వశంలో, ఫరో స్వాధీనంలో, ఫరో యొక్క దాసత్వంలో ఉన్న దేవుని యొక్క ప్రజలను బయటికి తేవటం ఎంత కష్టమో, అదే ప్రకారంగా సాతాన్ యొక్క దాసత్వంలో ఉన్న మనుషులను బయటికి తేవటం అంతే కష్టం. ఎందుకంటే ఒక మనుష్యుని పాపం నుండి విడిపించగలిగిన వారు ఎవరూ లేరు. ప్రభు కానీ ఐగుప్తులోనికి దిగి వచ్చి ఉండకపోతే దేవుని యొక్క ప్రజలు ఏమాత్రం కూడా బయటకు వచ్చేవారు కాదు. ఆయన అబ్రహాంతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొని స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం దేవునితో చేసిన నిబంధన మర్చిపోయినా ఆయన అబ్రహాంతో, ఇస్సాకుతో, యాకోబుతో చేసిన నిబంధన ప్రమాణం ఆ తీర్మానం అవన్నీ కూడా ఇచ్చిన మాట 1000 తరాల వరకు ఆయన మాట జ్ఞాపకం ఉంటుంది. కనుక ఆయన జ్ఞాపకం చేసుకొని ఏ విధం చేతనైనను ఇదిగో ఐగుప్తులో నుండి ఆయన ప్రజలను దిగి రావాలని, ఆయన బయటికి తేవాలని పరలోకం నుండి ఆయనే దిగి వచ్చారు ఐగుప్తులోనికి. దేవుని ప్రజల యొక్క అవునా సంఖ్యలను ఆయనే తెంపారు. వాక్యం సెలవిస్తుంది, యెహోవా తన బాహుబలం చేత ఆయన ప్రజలను బయటికి తీసుకొచ్చారు. దేవుని యొక్క బాహుబలం గురించి అడిగిన ప్రశ్నకు మన వాక్యంలో పొందుతున్న జవాబు. రెండవదిగా, ఇప్పుడు వారు బయలుదేరిన తర్వాత ఎర్ర సముద్రం వారికి ఎదురైంది. ఆ ఎర్ర సముద్రాన్ని ఇప్పుడు పాయలు చేయాలి. ఎవరు పాయలు చేస్తారు? పాయలు చేసేవారు ఎవరూ లేరు. వీళ్ళకి ఈత రాదు. అయినా అంతమంది సముద్రంలో ఈత కొట్టలేరు. సముద్రాన్ని దాటడం సాధ్యమైన విషయం కాదు. కాబట్టి మరలా దేవుడు ఆయన యొక్క వాగ్దానంలో యెషయా గ్రంథంలో వ్రాయించారు. ఏమనంటే, మోషే నీ కర్రను పైకెత్తుము, నీ చేయి సముద్రం వైపు చాపమన్నారు. ఆయన కర్రను పైకెత్తి సముద్రం వైపు చేయి చాపినప్పుడు దేవుని యొక్క బాహు మోషే యొక్క కుడి చేతి వైపు అలాగున పోనిచ్చారంట. ఆయన చేతి ప్రభావానికి, మన ప్రభు యొక్క హస్తబలానికి సముద్రం 2 పాయలైపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. మోషే యొక్క చేతి మీద అలాగున చదువుదాం. యెషయా గ్రంథం 63వ అధ్యాయంలోనికి వెళ్ళి, మన ప్రభు అయిన దేవుని యొక్క బాహుబలం తక్కువ కాలేదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ కావాలంటే నిన్ను దాసత్వం నుండి నీ ఇంటి వారినైనా విడిపిస్తారు, నిన్ను విడిపించగలరు. నిన్ను అద్దరిని చేర్చడం కొరకు లోకమని సముద్రాన్ని ఆయన పాయలు చేస్తారు. ప్రవక్త అయిన యెషయా గ్రంథం 63:13.
యెషయా గ్రంథం 43:13. మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన వారేరి. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడింది. మన ఇంట్లో ఎవరైనా రక్షణ పొందని వారు ఉన్నా కానీ ఆయన బాహుబలం బయటికి తీసుకొస్తుంది తప్పకుండా. అయితే మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలు ప్రభు దిగొచ్చే వరకు ములుగుతానే ఉన్నారు, వారు మొర పెడతానే ఉన్నారు. మురుగులు ఆగకూడదు, మొరలు ఆగకూడదు. రెండో భాగం, వారి ప్రయాణంలో ఇప్పుడు ఫరో నుండి ఐగుప్తు నుండి వారు తప్పించుకున్నారు అనగానే, సాతాను నుండి లోకం నుండి తప్పించుకున్నారు అనుకుందాం, రక్షించబడ్డారు. ఇప్పుడు ఎర్ర సముద్రం లాంటి కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి. ఆ సమయంలో కూడా ఆయన బాహుబలమే వారికి తోడై ఉంది. వారి యొక్క ఆయన బాహుబలానికి సముద్రం తట్టుకోలేకపోయింది. ఆయన యొక్క బాహుబలానికి 2 భాగాలు అయిపోయాయి. ఆ జలరాశులనే గోడల వలె నిలబడితే, ప్రియ దేవుని బిడ్డ, జలరాశుల్ని గోడల వల్ల ఎప్పటి వరకు? వీరు ఒక 100 మందా, లేదా ఒక 1000 మందా, లేదా 10,000 మందా, 1,00,000 మందా? లక్షలాది మంది పాదచారులు వాళ్ళందరూ ఎర్ర సముద్రాన్ని దాటే వరకు నీళ్లు గోడవలేనే ఉండిపోయాయి. తిరిగి దేవుడు సెలవిచ్చే వరకు మాత్రమే నీళ్లు, ఆ సెలవిచ్చిన తర్వాత మాత్రమే తిరిగి శత్రువుల మీద పొర్లాయి. కానీ దేవుని ప్రజల మీద, వారి ప్రయాణం మీద, వారి పశువుల మీద, వారితో ఉన్న సామాగ్రి మీద సముద్రంలో ఒక బిందువు కూడా దేవుడు ఏమాత్రం కూడా ఆజ్ఞాపించలేదు. అవి డిస్టర్బ్ చేయలేదు. మన ప్రయాణాన్ని ఎవరూ డిస్టర్బ్ చేయలేరు. స్తోత్రం చెప్పండి. యెహోవా బాహుబలం తక్కువ కాలేదు. దేవుని యొక్క బాహుబలం వారికి విజయాన్ని కలుగు చేసింది. కీర్తన గ్రంథం 44లోకి వెళ్ళి చూస్తే, ఇదిగో వారి కత్తి చేత, ఇదిగో వారు జయం పొందలేదు, వారి బాహువు వారికి జయం ఇవ్వలేదు, కానీ మీరు వారిని కటాక్షించితిరి తండ్రి. 44వ అధ్యాయం, కీర్తన గ్రంథం 44వ అధ్యాయం 3-4 వచనాలు. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు, వారి బాహువు వారికి జయమీలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణహస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతి వారికి విజయము కలుగచేసెను. ఇక్కడ వాక్యంలో వారు ఒప్పుకుంటున్నారు, అయ్యా వారి కత్తి చేత వారు జయం పొందలేదు, వారి బాహు వారికి జయం ఇవ్వలేదు. మన యొక్క చేతి కష్టాజితాన్ని మనం నమ్ముకోకూడదు. అంటే నేను కష్టపడుతున్నాను కాబట్టి ఇదంతా నాకు కలిగిందని ఎప్పుడు అనుకోకూడదు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇశ్రాయేల్ ప్రజల యొక్క ప్రయాణంలో యుద్ధాలు ఎదురైనప్పుడు వారి కత్తి వారికి జయం ఇవ్వలేదని స్పష్టంగా రాయబడింది. ఎందుకనంటే యెహోషువ గ్రంథంలో ఒక మాట మీరు వెతికి చదువుకోండి. ఏముందనంటే, యెహోవా ఇశ్రాయేలు పక్షంగా యుద్ధం చేయించుండెను. ప్రియ దేవుని బిడ్డ, నీ ప్రయాణం సక్రమంగా జరగాలని, నీ ముందు ప్రతి విధమైన సముద్రం లాంటి అనుభవాలు చీల్చబడాలని, నీకెదురయ్యే యుద్ధాలు నీకు జయం కలగాలని ఆయన తన హస్తాన్ని ఎప్పుడు కూడా ఆయన ముడుచుకునే దేవుడు కాదు. ఒకవేళ నీ చేయి ముడుచుకున్నావేమో, ప్రియ దేవుని, నీ అడుగు వెనకబడిందేమో ఆయన విషయంలో, ఆయన మాత్రం ఈరోజు నీతో ఆయన మాట్లాడుతున్నారు. ఆయన ముఖకాంతి, ఆయన బాహు, ఆయన దక్షిణాస్తం ఆయన ప్రజలకు విజయం కలుగు చేసింది. అది కలుగు చేయుచున్నది, ఎప్పటికీ కలుగు చేస్తూనే ఉంటుంది. ఈ 2020 సంవత్సరం అంతయు రాబోయే కాలాల్లో మనకు జయమే కలిగించే ఆయన ముఖకాంతిని నమ్ముకుందాం. ఆయన బాహు మీద ఆధారపడదాం. ఆయన దక్షిణాస్తమైన యేసు, దేవుని యొక్క దక్షిణాస్తం ఎవరంటే యేసు ప్రభుల వారు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన యొక్క దక్షిణాస్తం పేరు యేసు ప్రభుల వారు, ఆయన బాహు పేరు యేసుక్రీస్తు వారు. ఆయన మీద ఆధారపడండి. యెహోవా బాహుబలం తక్కువ కాలేదు. స్తోత్రం చెప్పండి. ఆ తర్వాత రేపటికి నువ్వు చూస్తావు పూరీలు వస్తాయి లేదని అన్నారు దేవుడు. ఆ తర్వాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి చేశారు. ప్రియ దేవుని బిడ్డ, నీ కొరకు మరి ఏ గాలి దేవుడు రప్పించబోతున్నారో, నీ ఆకలి తీర్చడం కొరకు, అవునా, నీ సనుగులు మార్పించడం కొరకు ఒక గాలి యెహోవా సన్నిధి నుండి బయలుదేరి వచ్చేసాయి. సముద్రంలో ఉన్న అక్కడక్కడ ఉన్న పూరీళ్ళు వచ్చి ఒక దిన ప్రయాణం అంత దూరంలో ఇంచుమించు 2 మూరలెత్తు పూరీళ్ళన్నీ సమకూర్చుకుంటే వచ్చి వాలిపోతే, ఆ పూరీళ్ళను వాళ్ళు సమకూర్చుకోవడానికి చాలా టైం పట్టింది. వాళ్ళు సమృద్ధిగా మాంసం తిన్నారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క బాహు తక్కువ కాలేదు. కానీ ఇక్కడ చిన్నగా ఆగాలి, కొంచెం ఆగాలి. వాళ్ళు మాంసం తిన్న తర్వాత దేవునికి మాంసాపేక్ష గల వారి మీద కోపం వచ్చింది.
అందరి మీద కాదు, మాంసాపేక్ష కలిగిన వారి మీద దేవునికి అక్కడ కోపం వచ్చింది. దేవుడిచ్చి ఆహారం తినడంలో తప్పు లేదు, కానీ మితికి మించి తింటే అది తప్పు అవుతుంది. కానీ యెహోవా బాహు మాత్రం తక్కువ కాలేదు. ఇప్పుడు కూడా సనమాకండి, ఇది దేవుడు ఎలా పెడతారు, ఇది దేవుడు ఎలా తీర్చగలరు, ఆయన బాహుబలాన్ని నమ్మి చేతులు ఎత్తండి. మనం చేయాల్సింది ఏంటంటే చేతులు ఎత్తాలి, అంతవరకే. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి, చేతులెత్తి ప్రార్థన చేయాలి, చేతులెత్తి ఆరాధన చేయాలి. ప్రియ దేవుని బిడ్డ, ఆయన చేతులెత్తి ఆశీర్వదించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. యెహోవా బాహుబలం తక్కువైనదా అని అడిగిన ప్రశ్న తర్వాత ఇంకా దేవుని యొక్క వేదవాక్యం సెలవిస్తుంది, వారి ప్రయాణంలో ప్రభు అప్పుడే మాంసం, దాని తర్వాత ఆ సబ్జెక్ట్ రాలేదు. వారు ఐగుప్తు నుండి బయలుదేరిన వెంటనే బైబిల్ సేస్, వాట్ ద బైబిల్ సేస్, దేవుడు వారి కొరకు సిద్ధపరిచిన, మన కొరకు దేవుడు ఆహారాన్ని సిద్ధపరుస్తారు. ప్రభు వారి కొరకు సిద్ధపరిచిన దేవదూతలు తినే ఆహారం తక్కువ కాలేదండి. విశ్రాంతి దినమే ఆయన ఆహారం కురిపించలేదు. అయినా కానీ విశ్రాంతి దినం కూడా పని చేయడానికి వెళుతున్నారు కొంతమంది. విశ్రాంతి దినాల్లో మన్నా కురవలేదు. ఆ దినాల్లో విశ్రాంతి దినం ఆదివారం అయి ఉండేది, శనివారం అయి ఉండేది. శనివారం, సాటర్డే ఆయన వారికి మన్నా సమృద్ధిగా కురిపించేవారు. రేపటి రోజున విశ్రాంతి దినం అనుకోండి, ఈ రోజునే 2 రోజులు కావాల్సిన ఆహారం కురిపించేసేవాళ్ళు. వాళ్ళు వెళ్ళి సమకూర్చుకునేవాళ్ళు. తక్కువ కూర్చుకున్నా కానీ తక్కువ కాలేదంట మన్నా, ఎక్కువ కూర్చుకున్నా కానీ మన్నా మిగలలేదంట. చూడండి, ఆశ్చర్యం ఉండేది. చదవండి ఒకసారి నిర్గమకాండం 2వ భాగం 2వ మెట్టు. మన్నా తక్కువ కాలేదు. నిర్గమకాండం 16వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాం. నిర్గమకాండము 16వ అధ్యాయము 18వ వచనం చదవబడుతుంది. వారు ఓ మేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకొనిన వానికి ఎక్కువగా మిగులలేదు, తక్కువగా కూర్చుకొనిన వానికి తక్కువ కాలేదు. వారు తమ తమ ఇంటి వారి భోజనమునకు సరిగ్గా కూర్చుకొని ఉండిరి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అది దేవుడు అనుగ్రహించిన 6 దినాలు పని చేయాలి. 7వ దినం ఆయన ఆస్వాదించారు, పరిశుద్ధపరిచారు, ఆయన విశ్రాంతి తీసుకున్నారు. కనుక ఆదివారం రోజున దేవుని యొక్క సన్నిధిలో కుటుంబంగా ఆరాధన చేసి, లేదా ఆరాధనకు వస్తే ఆరాధనకు వచ్చి, ఆ తర్వాత మాత్రం విశ్రాంతి తీసుకోవాలి. అదే దేవుడు ఇచ్చిన కట్టడ. ఇప్పుడు మనం చదివిన వాక్యంలో ఏమని చదివాం మనం? హెచ్చుగా కూర్చున్న వానికి ఎక్కువ మిగులులేదు, కొంచెం మిగులుస్తామని వారు కూర్చుకున్నారంట. తక్కువగా కూర్చున్న వారికి ఏమీ తక్కువ కాలేదు. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఉదయం వరకు మీరు ఏం మిగుల్చుకోదన్నా కానీ వాళ్ళు ఏం చేశారంటే కొంచెం తిని కొంచెం దాచి చూశారు. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, అయితే వారు మోషే మాట వెనుక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగుల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టిన రాయబడింది. ఎందుకనంటే ఏ రోజుది ఆ రోజు కూర్చుకోవాలి. పరలోకమందున మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక అని ప్రార్థన నేర్పించి శిష్యులకు వేసి ఏమన్నారంటే, మా అనుదిన ఆహారము మాకు నేటికి దయచేయండి. చూడండి, అంటే అనుదిన ఆహారం అని అంటే ఆయన ఇస్తారని విశ్వాసంతో ఎదురు చూడటం. ఆయన సన్నిధిలో ఆ ప్రార్థన జరిగింది, ప్రార్థన ఆయన విన్నారు. ఈరోజు వరకు చూడండి, మనం పుట్టినప్పటి నుండి ఈరోజు వరకు తింటూనే ఉన్నాం. ప్రతిరోజు తినని రోజు ఏది? ఉపవాస ప్రార్థన రోజు, కొంతమంది తీర్మానాలు ఉన్న రోజులు తప్ప అసలు మనం తినని రోజులు ఎన్ని లెక్క పెట్టండి. కొంతమంది ఉంటారు తినటానికి పుట్టినట్టు ఉంటారు వాళ్ళు, అవునా కాదా? వాళ్ళు తింటానే ఉంటారు. అంటే వాళ్ళకి అదొక కృపావరం. అది అందరికీ ఆ కృప ఉండదు అనుకోండి. కానీ మేము మిగుల్చుకోదంటే దేవుడు చెప్పిన మాట వినాలిగా. వాళ్ళు మిగుల్చుకున్నారు. ఉదయాన్నే మన్నా కంపు కొట్టదు అసలు. తను ఉదయం ఎందుకు కంపు కొట్టిందంటే అక్కడ ఆజ్ఞను అతిక్రమించారు. 6 రోజులు మీరు పని చేయండి, 6 రోజులు మీరు సమకూర్చుకోండి. 5వ రోజు వెళ్ళి 6వ రోజు 7వ రోజు కూడా సమకూర్చుకోండి. కానీ 7వ రోజు మాత్రం మన్నా కురవదనే దేవుని యొక్క వాక్యాలు మీరు జాగ్రత్తగా
చదువుతున్నాను దేవుని యొక్క వాక్యం. అందుకు అతడు, యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినం, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినం. మీరు కాల్చుకోవలసింది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసినది వండుకొనుడి, ఉదయం వరకు మిగిలినంతయు మీ కొరకు ఉంచుకొనుడని వారితో చెప్పెను. మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దాన్ని ఉంచుకొనిరి. అది కంపు కొట్టలేదు, పురుగు పట్టలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేడు దానిని తినుడి, విశ్రాంతి దినం. ఆయన అంటున్నారు, నేటి దినం యెహోవాకు విశ్రాంతి దినం, అది ఈరోజు బయట మీకు దొరకదు. స్తోత్రం చెప్తారా? 6 దినములు దానిని కూర్చుకొని వాళ్ళని ఇశ్రాయేలీయులు, అవునా, కూర్చుకొని వాళ్ళను విశ్రాంతి దినం అనగా 7వ దినమున అది దొరకదు అని నన్ను. ప్రియ దేవుని బిడ్డ, విశ్రాంతి దినం ఆదివారం కూడా కొత్త నిబంధన ప్రకారం యేసే పునరుత్థానం అయ్యారు కనుక కొంతమంది ఆదివారం కూడా అనుమతిస్తున్నారు పని చేసుకోవడానికి, వీళ్ళు వెళుతున్నారు. ఇది దేవుని యొక్క వాక్యానికి కొంచెం ఇబ్బందికరంగా, దాన్ని కొంచెం మార్చుకుంటే మంచిది. వ్యాపారస్తులైన ప్రియ దేవుని బిడ్డలారా, ఉద్యోగస్తులైన ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటకు మనం తలంచుదాం, తప్పదు. కానీ మన్నా తక్కువ కాలేదు, అది మాత్రం మర్చిపోవద్దు. ఈ మన్నా గురించి మనం దేవుని యొక్క వేదవాక్యాన్ని చదివి చూసినట్లయితే కీర్తన గ్రంథంలో వ్రాయబడింది, ఈ మన్నా దేవదూతలకు దేవుడు పెట్టిన ఆహారం. ఇశ్రాయేల్ ప్రజలు వ్యవసాయం చేసి పంటలు పండిస్తూ ప్రయాణం చేయాలంటే వారికి ఇబ్బంది అవుతుందని దేవుడు వారికి 40 సంవత్సరాలు మన్నా కురిపించారు. ఎప్పుడైతే వారు కానాను పొలిమేరల్లో అడుగు పెట్టారో దేవుని యొక్క వాక్యం రాయబడింది, మన్నా కురవటం ఆగిపోయింది. వారు ఆ దేశపు పంటను భుజించారు. దేవునికి మాత్రమే స్తోత్రం కలుగునుగాక. ఈ మన్నా తక్కువ కాలేదు, అనగా దేవుడు మనకిచ్చే పరలోకపు ఆహారం తక్కువ కాదండి. చదువుదాం పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి దేవుని యొక్క వాక్యం. మార్కు సువార్త 4వ అధ్యాయం 33వ వచనం మనం చదువుతాం. చదవబడుతుంది, మనం విందాం. లేదా మీరు కూడా మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూడండి. మార్కు సువార్త 4:33, 6:34. మార్కు సువార్త 4వ అధ్యాయము 33వ వచనము, 6:34. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యము బోధించెను. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది వారికి అనేకమైన సంగతులు ఆయన బోధించెను. అవునా? 6:34. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. యేసయ్యకు స్వస్థపరచుట కంటే బోధించుట ఇష్టం, గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభుల వారికి స్వస్థపరచుట కంటే, స్వస్థపరుస్తారు, ఆయన పరిచర్యలో జాలిపడి అందరి మీద చేతుల నుంచి బాగు చేశారు. కానీ బోధించడం ప్రారంభిస్తే వారికి వినుటకు శక్తి కలిగిన. బైబిల్ చదవండి ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీతో చెప్తున్నాను, బైబిల్ చదవండి, దేవుని యొక్క వాక్యం ఎక్కువగా చదవండి. ఆయన మనతో డైరెక్ట్గా మాట్లాడతారు. సేవకుల యొక్క ప్రసంగాల ద్వారా దేవుడు మాట్లాడుతారు అని నేను అనను, కానీ పరిశుద్ధ గ్రంథం చదవండి. ఒక పెన్ను పెట్టుకొని దగ్గర, ఒక పెన్సిల్ పెట్టుకొని, తేలికైన బాల్ పెన్తో విలువైన దేవుని యొక్క మాటలను అండర్లైన్ అక్కడక్కడ అవసరాన్ని బట్టి అలా చేసుకుంటూ, అవునా, ఆయన మీతో ఏ రోజు ఏ ఆహారం గురించి ఏది మాట్లాడుతున్నారో దాని యొక్క బుక్ మీద రాసుకోండి. ప్రియ దేవుని బిడ్డ, ఎవరైతే దేవుని యొక్క, అవునా, మన్నాను వారి హృదయాలలో సమకూర్చుకోవాలనుకుంటారో సమృద్ధిగా మన్నా కురిపిస్తారు. ఆయన మాట్లాడుతూనే ఉంటారు. ఆయన సీనాయి పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత దైవజనుడైన మోషే ఏం మాట్లాడారు మీరు చదివారా? ఎవరు ఎక్కువ మాట్లాడింది? 40 పగళ్ళు 40 రాత్రులు దేవుడైన యెహోవా దైవజనుడైన మోషేతో మాట్లాడుతూనే ఉన్నారు కంటిన్యూస్లీ. మోషే అక్కడ ఏం మాట్లాడాలి? 1-2 మాటలే మాట్లాడారు. యేసు ప్రభుల వారు ప్రసంగం ప్రారంభించారు. 5వ అధ్యాయం మత్తయి సువార్త, 6వ అధ్యాయం మత్తయి సువార్త, 7వ అధ్యాయం, 3 అధ్యాయాలు పూర్తయ్యే వరకు ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. కాబట్టి మన్నా తక్కువ కాలేదు, దేవుని యొక్క వాక్యం తక్కువ కాలేదు. మనం చదవటం తగ్గిపోయింది, మనం దాచిపెట్టుకోవడం తగ్గింది. మీలో ఎవరు దేవుని యొక్క వాక్యాన్ని చదవట్లేదు? మీరు దేవుని యొక్క వాక్యం విషయమై ఎవరైతే శ్రద్ధ లేదు, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని రేపు చదువుదాం కాదు, ప్రతి దినం చదవండి. ఆయన మాట్లాడే దేవుడై ఉన్నారు. మొట్టమొదటిది, యెహోవా బాహుబలం తక్కువైనదా?
నీ చూస్తావు రేపు రోజున నేను నీ ఎడలు చెప్పిన మాట నెరవేరుతుందో లేదు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన బాహుబలం తక్కువ కాలేదు. ఆయన సెలవిచ్చిన మాట నెరవేర్చబోతున్నారు. కన్నులారా మనం చూడబోతున్నాం. అద్భుతాలు ఆయన జరిగించబోతున్నారు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. మన్నా తక్కువ కాలేదు. ఆయన సమృద్ధిగా దేవుని యొక్క అవునా నోటి మాట అయిన ఆహారాన్ని మనకి ఇస్తూనే ఉంటారు. మన ఆంతర్య పురుషునికి బలం ఇవ్వాలి. మూడవదిగా, ఇఫ్ వి ఓపెన్ ద బుక్ ఆఫ్ ఫిలిప్పీ పత్రిక మనం చదివినట్లయితే దైవజనులైన పౌలు గారు అన్నారు, 3వ మెట్టు మీదకి మనం వెళ్ళి చూస్తే, ఇదిగో నాకేదీ తక్కువ కాలేదు, మీరు పంపించినవి నాకు అందాయి. మీరు పంపించినవి చదవండి. 4వ అధ్యాయం 18వ వచనము, ఫిలిప్పీ సంఘానికి రాయబడిన పత్రిక 4:18. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగియున్నది. మీరు పంపిన వస్తువులు ఎపాఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమియు తక్కువ లేకయున్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. ఆకలి దప్పులతో ఉన్నాను అనే కొరింథీ పత్రికలో రాశారు. అవసరాన్ని బట్టి ఉపవాసాలతో ప్రార్థనలతో సేవ చేశారు దైవజనులైన ఆది అపోస్తలులు పౌలు గారు, వారితో పాటు పేతురు గారి నుండి యోహాన్ గారి వరకు అపోస్తులందరూ వారు ఉపవాసంతో ప్రభువును సేవించుచుండిరని అపోస్తులు 13లో రాయబడింది. అయితే వారికి ఏది తక్కువ కాలేదని సాక్ష్యం చెప్తున్నారు. ఆయన ఎందుకు తక్కువ కాలేదనంటే దేవుడు ఆయన పరిచర్యను ఆస్వాదించారు. ఇక్కడ 2-3 అనుభవాలు చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క సేవలో, అది స్వార్థ పరిచర్య అయినా, అది సంఘం నిర్మాణం అయినా, మందిర సేవాక్రమం అయినా, దేవుని యొక్క ప్రజలకు దేవుడు ఆహారాన్ని వేరుపరిచారు. ఇది యాజకుని వంతు అని ముందుగానే చెప్పారు ఆయన. దిస్ పోర్షన్ బిలాంగ్స్ టు ది ప్రీస్ట్స్. ఇది లేవీయుల యొక్క వంతు అని సెలవిచ్చారు ఆయన. సేవకు పిలిచిన దేవుడు సేవకులకు ఆహారం లేకుండా, అలాగే వారు ఆకలి దప్పులతో చావడం, అలాగే చావాలి, నా పని జరిగితే చాలని ఎప్పుడు అనుకునే దేవుడు కాదు. అది ప్రారంభం నుండి లేవీకాండం మొదలుకొని నిర్గమాకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం అని చదువుకుంటూ వెళితే అక్కడ నుంచి ఆది అపోస్తుల కాలం వరకు, ఆ దినం నుండి ఈ దినం వరకు ఎవరినైతే ఆయన సేవకు పిలిచారో, ఎవరినైతే ఆయన తన మందసం మోయు యాజకులుగా మార్చారు, వారిని ఆయన జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నారు. హల్లెలూయా. ఆయన గురించి ప్రకటించే వారికి ఆయన ఆహారం పెట్టే దేవుడు అయి ఉన్నారు. ఆయన గురించి దైవ సేవకులు, ఒక చిన్న ఉదాహరణ సువార్థికుల గురించి చెప్తున్నాను. ఒక సువార్థికుడు, ఆ దైవజనుడు గ్రామ సేవ చేసేవారు. గ్రామ సంచారం చేస్తూ ఆయన దగ్గర ఉన్న కరపత్రాలు అలాగన పంచి పెడుతూ ఆయన ఒక్కడే అలాగన తిరుగుతూ ఎప్పటికో 4-5 రోజులకో వారానికో ఇంటికి చేరుకునేవారు. ఆయన దగ్గర ఒక జత బట్టలు మాత్రం ఉండేవి. ఒక చేతిలో బైబిలు, ఒక జత బట్టలు, సంచి, అంతే. ఆయన వెళ్ళి గ్రామంలో స్వార్థ ప్రకటించిన తర్వాత, అమ్మా నాకు అన్నం పెట్టండి అడిగేవాళ్ళు కాదు. ఆయన ఎవరి దగ్గర పనిచేశారో, మేము దేవుని దగ్గర పనిచేస్తున్నాం కదా, ఆయన్ని అడగాలి ఏదైనా కావాలంటే. వెళ్ళి ఒక చెట్టు చూసుకునేవాళ్ళు. ఖచ్చితంగా 1 గంటకి భోజనం చేయటం ఆయనకు అలవాటు. చెట్టు దగ్గర కూర్చునేవాళ్ళు. కింద కూర్చొని, ప్రభువా యేసయ్య నీ సేవ చేశాను, నీ గురించి ప్రకటించమన్నావు, ప్రకటించాను, నాకు ఆకలేస్తుంది, నాకు అన్నం కావాలి అని అలాగ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసేవాళ్ళు. ఈలోపు ఆ సమీప గ్రామంలో దేవుడు ఎవరితో వెళ్ళి ఏం మాట్లాడేవాళ్ళో తెలియదు, ఎవరో తీసుకొని వచ్చి వారికి ఆహారం పెట్టేవాళ్ళు. ఆయన పొరపాటు కూడా ఎవరింటికి వెళ్ళి నాకు భోజనం పెట్టండి అని అడిగిన అనుభవం ఆయనకి లేదు. వాళ్ళు భోజనం పెట్టేసేసేవాళ్ళు. అయ్యగారు మీకు ఆహారం పెట్టమని దేవుడు మాతో చెప్పారు, మంచిది, నేను దేవుడిని అడిగాను, మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తారని ఫోన్ చేసి ఆయన అలాగున కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళా స్వార్థ ప్రకటించడానికి సాగిపోతూ ఉండేవాళ్ళు. ఎందుకు మీతో ఈ విషయం చెప్తున్నానంటే, దైవ సేవకులకు వారి యొక్క పరిచర్యల్లో ప్రపంచంలో ఉన్న దైవ సేవకుల గురించి నేను చెప్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో ఆయన సేవ జరిగించిన పరిశుద్ధుల గురించి చెప్తున్నాను. అదే ప్రకారంగా యోగ్యత లేని మా గురించి కూడా చెప్పుకుంటున్నాను. ఎప్పుడు కూడా ఏది తక్కువ కానివ్వరు ఆయన.
ఈ సంఘాన్ని, ఈ హౌస్ ఆఫ్ పెంతెకోస్తు సంఘాన్ని స్థాపించిన దైవజనులు, అపోస్తలులు పాస్టర్ దేవరాజయ్య గారు, మా ఆత్మీయ తండ్రి, అనేకులకు ఆత్మీయ తండ్రి, మా గురువు గారు. వారు సేవకు వచ్చిన ప్రారంభంలో అవునా ఆ సేవలో ఉన్న ఆకలి దప్పుల గురించి చెప్తుండేవారు. ఆయన సేవకు రాకముందు ఆ సేవకుల యొక్క పరిస్థితులు ఆయన గమనిస్తూ మాట్లాడుతూ ఉండేవాళ్ళు. తన స్నేహితులతో అలాగున ఫెయిత్ హోమ్కి వెళ్ళి, అనగా సేవకుల యొక్క ఇంటికి ఆయన తనకు తన తల్లిగారు కట్టిన ఆ టిఫిన్లో, అమ్మ నాకు 3 చాలమ్మా, ఎప్పుడు సేవకు రాలేదో, ఎప్పుడైతే రక్షణ పొందలేదో కడుపు నిండా చాలా బొద్దుగా ఉండేవారంట. ఆయనే చెప్పేవారు, నేను చిన్నప్పుడు చాలా లావుగా ఉండేవాడిని. మా అన్నదమ్ములందరూ 4 దోశలు తింటే నేను 8 దోశలు తినేవాడిని. ఎప్పుడైతే నేను రక్షించబడ్డానో, సేవకులు ఆకలితో ఇబ్బంది పడుతున్నారని తెలిసి నేను మూడే దోశలు వేయించుకొని, అప్పం అంటారు తమిళ్లో, అలాగున వేయించుకొని మిగిలిన 5 పార్సల్ చేసి, అమ్మ నేను మధ్యలో ఆకలేసిద్దమ్మా, నేను అన్నం అక్కడ తింటాను టిఫిన్ అని చెప్పి, అలాగున ఆ 5 తీసుకొని వెళ్ళి సేవకుల ముందు, సేవకులు అలాగున ఆకలితో స్తోత్రం చెప్తూ అలా ఉండేవాళ్ళు. వాళ్ళ ముందు అలా పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు. ప్రతిరోజు ఇదే. ఒకరోజు సేవకులు టక్మని చూశారంట. రోజు మాకు తీసుకొచ్చి దోశలు పెడుతుంది మీరేనా, నువ్వేనా బాబు అని దీవించారంట. మా కడుపులు నిండుతున్నాయి కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారని. ఆ తర్వాత రోజుల్లో దేవుని యొక్క పిలుపుని బట్టి సేవకు వచ్చారు దైవజనులు. వారికి కూడా వారి జీవిత కాలాల్లో ఆయన చెప్పిన సాక్ష్యం, ఎక్కడ కూడా ఆహార విషయంలో ఆకలితో పస్తు పడుకుంది నేను లేదు, ఉపవాస ప్రార్థన రోజుల్లో తప్ప అని ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. దేవునికి మాత్రమే స్తోత్రం కలుగునుగాక. ఆయన నిలబడి ఉండేవాళ్ళు. అలాగే నా ప్రభువా మాకు పరిచర్య చేసాం, ఆహారం పెట్టండి అని. ముసరలా నిలబడి ఉంటే ఆయన తల మీద ఒక బొప్పస్కాయ పడింది. ఆయన అనుకోలే బొప్పస్కాయ చెట్టు పైన ఉందని, ఆ పక్కన ఉందని. బొప్పస్కాయ చెట్టు కింద కూర్చొని ఆకలేస్తుందని అలా నిలబడి బొప్పస్కాయ చెట్టు కింద ఆలోచిస్తున్నారు. ఆకలేస్తుంది ప్రభువా, ఆకలి తట్టుకోలేకపోతున్నాను. సేవకు వచ్చిన తర్వాత ఒక బొప్పస్కాయ పడిన బొప్పస్కాయ అలా దొర్లుకుంటూ ఆ పక్కనే ఉన్న ఆ చెరువులోకి అలాగే వెళ్ళిపోయింది. అయ్యా ఇది కూడా నాకు దొరకకుండా అయిపోతుంది అని సరే వెతుకుతానని ఎందుకో వెళ్ళి బొప్పస్కాయని అలాగున బయటికి తీశారంట. మొత్తానికి చేయి చాపి లోపలికి అలా చేయి పెట్టి నీళ్ళల్లోంచి అది కనబడుతూ ఉంది. దాన్ని తీసేటప్పటికి బొప్పస్కాయతో పాటు ఆ కాలంలో ఒక బిళ్ళ డబ్బులు, ఆ నాణ్యం బయటకు వచ్చిందంట. బొప్పస్కాయ ఒకటి తినకూడదు, ఆ దగ్గరలో బ్రెడ్ అమ్ముతున్నారు కాబట్టి ఆ నాణ్యంతో ఆ రొట్టె కొనుక్కొని బ్రెడ్, ఆ బొప్పస్కాయని కట్ చేసుకుని ఆ రొట్టెలో జామ్ జెల్లీలాగా పెట్టి తినాలని మరి దేవుడు అలా నిర్ణయించారేమోని ఆయన సాక్ష్యాలు ఎప్పుడు వాక్యంలో ప్రకటిస్తూ ఉండేవాళ్ళు. ఎందుకు ఈ విషయం మీతో పంచుకుంటున్నానంటే, ఆ దినమున ప్రభువైన దేవుడు అదిగో తన యొక్క సేవకులకి ఆహారం పెట్టారు. దైవజనులైన ఏలియా ఏ ప్రకారంగా సేవ చేసేటప్పుడు ప్రభు సెలవిచ్చారు, ఇదిగో నీవు వెళ్ళి ఆ వాగు దగ్గర కూర్చో, నేను కాకులకు ఆజ్ఞాపించాను, ఉదయమందు సాయంత్రమందు అవి నీకు ఆహారం తీసుకొస్తాయి. స్తోత్రం చెప్తారా గట్టిగా? దేవుని యొక్క బాహుబలం తక్కువ కాలేదు, దేవుని యొక్క సేవకులకు ఏది తక్కువ కాదు. ఉదయమే కాకులు వచ్చేసేసి సాయంత్రమే వచ్చాయి, వస్తా ఏం తీసుకొచ్చాయి? ఒక్క కాకి కాదు, కాకోలము. ఎన్ని కాకులు! ఏలియాకు కావలసిన రొట్టెలు, ఏలియాకు కావలసిన మాంసం. అది ఆశ్చర్యం అనిపించింది మనకి. కాకులకి మాంసం దొరికినా, రొట్టె దొరికినా ముక్కును ఖర్చుకొని అవి ఎత్తుకెళ్ళిపోయే ప్రయత్నాలు చేస్తారు, కానీ తెచ్చి వేసే కాకులు ఏమీ ఉండవు. కానీ ఈ కాకులైతే దేవుని మాటకు లోబడి, ఎందుకనంటే దైవజనుడిని ఏలియాను కాకోలం ద్వారా పోషించాలని కొంతకాలం దేవునికి ఇష్టమైంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. సేవ చేస్తున్న ప్రియ దేవుని బిడ్డ, ఏ కాకి ద్వారా నీకు ఆహారం పంపబోతున్నారో, ఏ కాకి ద్వారా నీకు కావలసిన అక్కర్లు దేవుడు పంపబోతున్నారు, ఆ కాకుల్ని దేవుడు లేపుతాడు, లేదా అలాంటి వారిని దేవుడు ప్రేరేపించి పంపువారై ఉన్నారు. చదవండి పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి, రాజుల మొదటి గ్రంథం. పౌలు గారు ఏది నాకు తక్కువ కాలేదు అన్నారు. 17:6 రాజుల మొదటి గ్రంథం 17 అధ్యాయము 6 వచనంలో ఈ మాట మనం చదువుతున్నాం.
అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుచూ వచ్చెను. హల్లెలూయా. అందుకనే పౌలు గారు అన్నారు, మీరు పంపించిన వస్తువులు నేను పుచ్చుకొని నేను సంతోషంగా ఉన్నాను, నాకేదీ తక్కువ కాలేదు. ప్రియ దేవుని బిడ్డ, ఈ లాక్డౌన్ కదా, ఈ లాక్డౌన్లో మందిరాలు లేవు కదా, కొంతమందికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ 5 నెలల డబ్బులు ఆగిపోయినాయి. ఈ 5 నెలల డబ్బులు ఎక్కడడానికి వాళ్ళకి మంచి అవకాశం దొరికిందని కూడా అనుకుంటారు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుని యొక్క మందిరానికి వెళితే మరి మొహమాటానికి కొంతమంది ఇస్తారు, కొంతమంది మనస్ఫూర్తిగా ఇస్తారు, రకరకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క సేవకులకు మాత్రం ఒకవేళ ప్రపంచంలో ఆ సేవకులు మందిరాలు లేక ఉన్నా కానీ దేవుని యొక్క ఆశీర్వాదం మాత్రం తక్కువ కాదు. హల్లెలూయా. వారి అవసరాలు దేవుడు తీరుస్తారు. కరువు కాలం జరుగుతున్న కాలంలో ప్రభువైన దేవుడు సెలవిచ్చారు. ఇదిగో 3.5 సంవత్సరాలు వర్షం పడదు, కాబట్టి ఆహారం దొరకదు, మరి ఏం చేయాలి? కాబట్టి ఆ ఊరి వాగు, ఆ ఊరిలో ఉన్న ఆ వాగులో నీళ్లు కూడా ఎండిపోయాయి. మరి ఏలియా ఏం చేయాలి? ఇదిగో విధవరాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఆమె ఇంటి ఉన్న వారందరూ కూడా కొంచెమే నూనె ఉంది, కొంచెమే పుల్లలు ఏరుకోవడానికి వచ్చింది, ఆమె కొంచెమే పిండి ఉన్నది. ఆ పిండితో రొట్టెలు కాల్చేసి ఆ నూనెతో తిని ఇక అయిపోయింది కరువు, దాంతో చచ్చిపోవాలి. కానీ దైవజనులని ఏలియా ఆమెను ఎదుర్కొని, నువ్వు చేసిన రొట్టెలో మొదటి రొట్టె నాకు తీసుకుని వచ్చేయమా అని అన్నారు. ఇదిగో కరువు కాలం తీరే వరకు యెహోవా సెలవిచ్చుచున్నారు, ఏమాత్రం కూడా నీకు ఆహారం తగ్గదు. చదవండి. 4వ అనుభవం, పిండి తక్కువ కాలేదు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి, తక్కువ కాదు, దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఏదీ తక్కువ కానివ్వరు ఆయన. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 16వ వచనము. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఆమె నీళ్లు తేబోతుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పారు. కానీ దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, ఆమె వెంటనే ఏం చెప్పిందంటే, మీ దేవుడైన యెహోవా జీవం తోడు, ఇదిగో తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె ఉన్నది నా దగ్గర ఉన్నవి, కానీ అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను నా ఇంటి వారు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకునే వాళ్ళని కొన్ని పుల్లలు ఏరుకోవడానికి వచ్చాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు పుల్లలు ఏరుకోవడానికి వచ్చావు, సరే అమ్మా నేను ప్రార్థన చేస్తాను, నువ్వు తిను అని అనలా. ఏమన్నారు? మొదట నువ్వు చేసిన రొట్టె తీసుకుని వచ్చి సేవకులకు అప్పగించు. మొదటిది దేవుని యొక్క సేవకులది, మీరు తినే ఆహారంలో. అంతవరకు నేను చెప్తున్నాను. మొదటి భాగం దైవజనులది. అది నువ్వు తీసుకుని రా అమ్మా. ముందు మొట్టమొదటిగా పిసికిన పిండి ముద్ద దేవుని యొక్క భాగం. అది అంటే దేవుని యొక్క పక్షంగా దేవుని యొక్క సేవకులకి వెళ్ళాల్సిన ఆహార ద్రవ్యాలు అవి. ఆమె వెళ్ళింది, ఈ దైవజనుడు చెప్పారు కదా అని మొత్తానికి సిద్ధపరిచింది, తీసుకొచ్చింది. ఆ తర్వాత బైబిల్లో వ్రాయబడింది, పిండి కొంచెమే కదా ఉంది, తనకు తన యొక్క బిడ్డ కదా సిద్ధపరచుకుంది, పుల్లలు అందుకే కదా ఏరుకోవడానికి వచ్చింది. కానీ ఈ కరువు సంవత్సరాలు తీరే వరకు ఆ పిండి ఆ తొట్టులో నుండి ఊరుతానే ఉంది, ఆ నూనె అలా ఊరుతానే ఉంది. ఎక్కడి నుంచి వచ్చిందో పిండి తెలియదు, వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అవునా? కానీ యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారంగా దేవుని యొక్క వాక్యం చదువుతున్నాను పరిశుద్ధ గ్రంథంలో నుండి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డులో ఉన్న నూనె అయిపోలేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. చూడండి, భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు. 14వ వచనం చదువుకోండి. ఇప్పుడు చదవబడుతుంది, చూసుకోండి. దేవుడు సెలవిస్తున్నారు. అది 17వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాం. భూమి మీద
యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నారు అనెను. రెండు చేతులెత్తి మీరు ఎక్కడ కూర్చున్నారు అక్కడ విశ్వాసంతో స్తోత్రం చెప్పండి. యెహోవా భూమి మీద వర్షం కురిపించాలమ్మా. కురిపించే వరకు నీ యొక్క ఆ తొట్టిలో పిండి కాదమ్మా, తక్కువ కాదు, నీ యొక్క బుడ్డిలో నూనె అయిపోదు. ముందు నాకు చేసి తీసురా. ప్రియ దేవుని బిడ్డ, విశ్వాస శిఖరాన్ని ఎక్కండి. దేవుని యొక్క వాగ్దానాలు గట్టిగా పట్టుకోనండి. దేవుడు మీతో మాట్లాడుతున్న మాటల్లోనికి వెళ్ళండి. ఆ దినమున దేశంలో కరువు ఉంది. ఈ రోజున కూడా ప్రపంచంలో కరువు కొంత ఉంది. లాక్డౌన్ ఎత్తివేయబడినా కానీ మనుషులకు సమృద్ధిగా మరి పనులు లేవు, మనుషులకు సమృద్ధి అయినా మరి వసతులు లేవు. అయినా కానీ దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ఇదిగో మీ దేవుడని యెహోవా అరణ్యంలో మీరు సంచరించిన సంగతి ఆయనకు తెలుసు. 40 సంవత్సరాలని మీ చేతుల పనులన్నింటిలో ఆయన మిమ్మల్ని ఆస్వాదించారు. ఆయన మీకు తోడై ఉన్నారు, మీకు ఏది తక్కువ కాదు. ప్రభు మీకు తోడై ఉన్నారు, ప్రభు మనకు తోడై ఉన్నారు, ప్రభు మాకు తోడై ఉన్నారు. కాబట్టి ఏది తక్కువ కాదు. యెహోవా బాహుబలం తక్కువ కాలేదు. వారికి దేవుడు కురిపించిన ఆహారం మన్నా తక్కువ కాలేదు. దైవ సేవకులకు ఏది తక్కువ కాలేదు. ప్రపంచంలో ఉన్న దైవ సేవకులకు దేవుడు ఏది తక్కువ కానిమరు. విశ్వాసుల విషయంలో కూడా ఏది తక్కువ కానిమరు. కరువు కాలంలోనూ తక్కువ కాదు. వాస్తవానికి రాబడి తగ్గింది. వాస్తవానికి అయితే ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఈ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్కి తప్ప కొంతమందికి ప్రాక్టికల్గా వారికి రాబడి అయితే తగ్గింది. కానీ దేవుని యొక్క వాగ్దానాలు సెలవిస్తున్నాయి. ఏది ఆయన సెలవిచ్చారో అది నెరవేరుతుంది. దేవుని యొక్క కార్యాలు మీరు చూడబోతున్నారు, కన్నులారా ఆయన చూపించబోతున్నారు. ఏది తక్కువ కాదు. స్తోత్రం చెప్పండి దేవునికి. భూమి మీద వర్షం పడే వరకు వారు ఆహారం తిన్నారు. కొంచెం పిండి ఉందయ్యా మా ఇంట్లో, కొంచెమే నూనె ఉందయ్యా, రొట్టి చేసుకొని అప్పం చేసుకొని నేను తిని ఇక నేను వెళ్ళి చచ్చిపోతే పోయిద్ది అన్నట్టుగా నేను ఉన్నానయ్యా, నేను చావక ముందు అని చెప్పింది ఆవిడ. నేను చావక ముందు అలా తినేసి వెళ్ళిపోతాను. కానీ అలా కాదమ్మా, వర్షం భూమి మీద దేవుడు కురిపించే వరకు తక్కువ కాదన్నారు. అలాగే జరిగింది. ఈ వాక్యం నాది కాదండి, ఆయనది. ఈ వాక్యం నేను మీకు ప్రకటిస్తున్నానంటే ఆయన ఇస్తేనే ప్రకటిస్తున్నాను. కరువు కాలం కాబట్టి తక్కువగా ఉంది, ఈ ప్రాక్టికల్గా తక్కువగా ఉంది. బట్ ద లార్డ్ సేస్, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన తిరిగి కరోనా తీసివేసే వరకు, తిరిగి ఆయన కరువును దూరపరిచే వరకు మీ దేవుడు యెహోవా మీకు తోడై ఉన్నారు. మీకు ఏది తక్కువ కాదు. నమ్మితే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది ఏది తక్కువ కాదు. చూడండి దేవుని యొక్క కార్యాలు మీ కన్నుల ఎదుట ఆయన రప్పించబోతున్నారు. స్తోత్రం. లేని వాటిని ఉన్నవాటిగా పిలువబోతున్నారు ఆయన. వాస్తవం అది. రప్పిస్తారు ఆయన. ఆయన ఏ దూతను లేపుతారు, ఏ కాకిని పంపించారు. అదేంటండి, కాకుల ద్వారా దైవ సేవకుల్ని ఆయన పోషించారు. ఏంటండి అది అసలు మాంసం ఒక చిన్నది కనబడినా, కోతులకైనా కాకులకైనా కనబడిందంటే ఎత్తుకెళ్ళిపోతాయి పిల్లులకైనా. కానీ ఆయనకి ఇష్టమైంది ఏలియాను కాకుల ద్వారా పోషించాలని. పైగా రొట్టె రోజు ఏమి ఇచ్చారు? రొట్టె ఇచ్చారు, మాంసం ఇచ్చారు. దేవుని యొక్క నిర్ణయం అది. దైవ సేవకునికి దేవుడు నీకు ఏం కావాలో అది మాత్రమే ఇచ్చేవారు కాదు. గుర్తుపెట్టుకోండి. వాటితో పాటు అన్నీ కూడా ఇచ్చి నువ్వు తృప్తి పొందిన తర్వాత అవునా ఆయన నిన్ను చూచి సంతోషించే దేవుడై ఉన్నారు. మనలా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరవబోతున్నాం. ఇదిగో ప్రశ్నలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఏమిటంటే అవి ఇంతమందికి ఇవి సరిపోవు కదా. ఒక ప్రశ్న. ప్రభు 3 రోజులు ప్రసంగం చేసిన తర్వాత ఆయన అన్నారు, బాబు వీళ్ళని ఇక్కడి నుంచి నేను పంపటం నాకు ఇష్టం లేదు. కొంచెం ఆగి ఆలోచించండి. ఆయన మనస్సు, తండ్రి యొక్క మాటలన్నీ ఆయన ఎదుట కూర్చున్న జనసమూహానికి ఆయన బోధించారు. బోధించిన తర్వాత వీళ్ళని ఒట్టి చేతులతో పంపివేయటం నాకు ఇష్టం లేదు. మార్గంలో సొమ్మసిల్లిపోతారేమో. చూడండి, ఉపవాసంతో మనం ఉండటం, ఒకవేళ మనం సొమ్మసిల్లిపోతామేమో అన్నీ ఆయనే ఆలోచించుకుంటున్నారు.
ఏమని అడిగారంటే ఫిలిప్పు యేసు ప్రభుల వారిని ఒక మాట అడిగారు. ఏమన్నారనంటే, అయ్యా ప్రతివాడు కొంచెం కొంచెం పుచ్చుకొనుటకైనను, కొంచెం కొంచెం, ఒకవేళ 200 దీనారముల రొట్టెలు వెళ్ళి తీసుకొస్తే అవి కూడా చాలవయ్యా, కొంచెం కొంచెం పుచ్చుకొనుటకు. ఆ మాట గుర్తుపెట్టుకోండి. మనుషుడు కొంచెం కొంచెం పెట్టాలని ఆలోచన కూడా కొంతమందికి ఉంటుంది. ధారాళంగా పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. కొంచెం కొంచెం పుచ్చుకొనుటకు 200 దీనారాల రొట్టెలు కొనుక్కొచ్చిన అవి చాలవేమో అని ఫిలిప్ అంటే, ఆంధ్రే ఒక మాట అన్నారు. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలను 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి అవి ఏమాత్రము వాస్తవమే. ఆయన యొక్క ఆలోచన అలా ఉంది. 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి, కొన్ని చిన్న చేపలు, అవి ఏమాత్రం. వీళ్ళేమో 1000 మంది జనం ఉన్నారు, పురుషులే 5,000 మంది, స్త్రీల సంఖ్య లేదు అక్కడ పిల్లల సంఖ్య లేదు. వీళ్ళైన అంతమంది ఏం చేయాలి అంటే ప్రభు ఏమన్నారో చెప్పమంటారా? దేవుని యొక్క వాక్యంలో మనం చదవబోతున్నాం. అవి నా దగ్గరికి తీసుకుని రండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది అవి నా దగ్గర తీసుకురండి. మీ దగ్గర ఎంత తక్కువగా ఉన్నదో ఆయన చేతికి ఇవ్వండి. మీ రాబడి, మీ యొక్క ఆదాయం, ప్రభువా విశ్వాసంతో కళ్ళు మూసుకుని, అయ్యా ఇదిగో నా సంపాదన నెలకింతే నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా, మరి నా ఆశీర్వదించు. 5 రొట్టెలు కొన్ని చేపలు నా దగ్గర తీసుకొని రండి అని అన్నారు ఆయన. మీరు వడ్డిచ్చేయండి అని అనలా, గుర్తుపెట్టుకోండి. 5 రొట్టెలు 2 చేపలు నేను ప్రార్థన చేస్తాను, కానీ ఇక్కడి నుంచే మీరు వెళ్ళి వడ్డిచ్చండి అని అనలా. చాలా క్రమం కలిగిన దేవుడు అండి. ఎవరి దగ్గరైనా మనం క్రమం నేర్చుకోవాలి అని అనుకుంటే ముందు యేసు ప్రభువే ఉంటారు. చాలా పరలోకంలో అదే క్రమం, పాత నిబంధనలో అదే క్రమం, ప్రవక్తలకు అదే క్రమం, అపోస్తులకు అదే క్రమం, రాజులకు అదే, న్యాయాధిపతులకు, ఆయన ప్రజలకు భలే క్రమం. నాకైతే నా మటుకు నేను చెప్తున్నాను, నేను నేర్చుకున్న క్రమం మొట్టమొదటిది ప్రభు దగ్గర, రెండోది మా ఆత్మీయ తండ్రి దేవరాజయ్య గారి దగ్గర. చాలా క్రమం కలిగిన, క్రమశిక్షణ కలిగిన దైవ సేవకుడు ఆయన. క్రమం అందరికీ నచ్చదనుకోండి, కానీ క్రమమే. క్రమం తప్పితే అక్రమం అవుతుంది కదా. అక్రమం చేయవారిని పొండి అని అంటారు ఆయన. అందుకని క్రమం చాలా ముఖ్యం. అందరినీ, ఇదిగో ఆయన ఏమన్నారంటే, అందరినీ మీరు జాగ్రత్తగా జనులను కూర్చుని పెట్టుడి అని అన్నారు ఆయన. 50 మందిని 100 మందిని అలాగున వాళ్ళు కూర్చోపెట్టారు. తీసుకుని వచ్చిన రొట్టెల్ని చేపల్ని ఆయన పట్టుకున్నారు. పట్టుకునిగానే ఏం చేశారు? విరిచేశారా? ఆకాశం వైపు కన్నులెత్తి చూశారు. తండ్రి కుమారులు చూసుకుంటున్నారు ఒకరినొకరు. ఇప్పుడు ఆకాశము నా సింహాసనం అని అన్నారు కదా, భూమి నా పాదపీఠం. చూసుకొని అలా చూసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఇంకేం చేయాల, ప్రభువా మీకు స్తుతులు 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 స్తోత్రాలు. అయిపోయిన తర్వాత విరిచారు. విరిచి జనులకు వడ్డించండి అని ఇచ్చారు. అంతవరకే. వీళ్ళు 5 రొట్టెలు ఆయన చేతుల నుంచి తీసుకుని వెళ్ళారండి. అద్భుతం అక్కడ జరిగింది. ఆ చేపలు మాత్రం విరవలేదు, రొట్టెల్ని విరిచారు. అలాగనే తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళి అందరికీ పంచిపెట్టారు. కొంచెం కొంచెం పెడితే 200 దీనారాల రొట్టెలు కూడా చాలవని ఫిలిప్ అన్నారు. కొంచెం కొంచెం పెట్టారా? జనులు 3 రోజుల నుంచి వాళ్ళు ఆకలితో ఉన్నారు. ఒక్కొక్కరు ఎన్ని రొట్టెలు తిని ఉంటారో ఆలోచించండి. ఎన్ని చేపలు తిని ఉంటారు వాళ్ళు. ఇవి చాలవేమో 5 రొట్టెలు కొన్ని చేపలని దైవసేవకులు అన్నారు. కానీ వారందరూ తిని తృప్తి పొందిన మీదట 2 రిఫరెన్సులు చూడబోతున్నాం. ప్రియ దేవుని బిడ్డ, నేను ఇందాకే చెప్పాను, మనం తిని తృప్తి పొందిన మీదట ఆయన మన వైపు చూచి మన కడుపులు నిండినప్పుడు మన ముఖాలు కొంచెం ఎంత సంతోషంగా ఉంటాయో, అబ్బా అమ్మయ్య అని అంటామే. అలా చూసి ఆయన సంతోషించే దేవుడై ఉన్నారు. మనల్ని ఆకలితో చంపే దేవుడు కాడు ఆయన. హల్లెలూయా. చదవండి పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యోహాను సువార్త, ద బుక్ ఆఫ్ జాన్, 6వ అధ్యాయం 13వ వచనము. యోహాను సువార్త 6వ అధ్యాయం 13వ వచనము.
కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఇప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయము మీరు జాగ్రత్తగా చదివితే 6 నుండి 5 నుండి 9 వరకు. కాబట్టి యేసు కనులెత్తి బహుజనులను తన యుద్ధకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పునడిగెను గాని ఏమి చేయనయుండెనో తానే ఎరిగియుండి అతనిని పరీక్షించుటకు అలాగడిగెను. అందుకు ఫిలిప్పు, వారిలో ప్రతివాడును కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా సిమోను పేతురు సహోదరుడైన ఆంద్రయ, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. మార్క్స్ వార్త 6వ అధ్యాయంలో కూడా వెళ్ళండి. మార్క్స్ వార్తలు కూడా ఈ సాక్ష్యం మత్తయి వార్తలు కూడా ఉంటుంది. లూకాస్ వార్తలు కేవలం మార్క్స్ వార్త వరకు మనం వెళ్ళి పరీక్షిద్దాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మార్క్స్ వార్త 6వ అధ్యాయము 42, 43, 41 నుండి చదువుకోండి. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టెను. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపలెత్తిరి. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అది ఎక్కడ ఆశ్చర్యం ఉన్నది. ఎవరు పెట్టారనే ప్రపంచంలో అలాగున ఇజ్రాయెల్ ప్రజలకేమో లక్షల మందికి 40 సంవత్సరాలు ఏ రోజు మన్నా ఆగిందంటే విశ్రాంతి దినమున కురవలేదు. దానికి ముందు కూడా ఆయన ఏం చేశారు? విశ్రాంతి దినాన్ని కురిపించే మన్నా ఆయన ఎందుకు ఆపారంటే ఆ రోజు వాళ్ళు వెళ్ళి కూర్చుకుంటే దేవుణ్ణి ఆరాధించలేరు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క ఆలోచన అది. ఆ రోజు వెళ్ళి వాళ్ళు కూర్చుకోకూడదని 40 సంవత్సరాలు ఏకంగా మన్నా కురిపించారు ఆయన. 40 సంవత్సరాలు ఏకంగా ఒక విశ్రాంతి దినాలే బ్రేక్ పడింది. అందుకే దైవజనులైన రాజుబాబు గారు రాశారు, వారిని దేవుడు పోషించిన విధానాన్ని బట్టి, ఆరిన నేలను నడిపించినావే, అడవిలో మన్నాను కురిపించినావే, యేసయ్యా నా యేసయ్యా. అసలు నిజంగా ఆశ్చర్యం కదండి అది. నేను ఎన్నిసార్లు తరచి 5 రొట్టెలు 2 చేపలు ఎలాగున ఆయన అంత ఎక్కువగా, పైగా 12 గంపలు మిగిలాయి. 11 గంపలు కాదు, 13 గంపలు కాదు. ఇశ్రాయేలు గోత్రాలు ఎన్ని? 12. యెరూషలేము నూతన యెరూషలేము గుమ్మాలు ఎన్ని? 12. నూతన యెరూషలేము పునాదులు ఎన్ని? 12. యెహోషువ నిలబెట్టిన రాళ్ళు ఎన్ని? 12. వీళ్ళు ఎత్తిన గంపలెన్ని? 12. ఇదేంటి లెక్క? యేసుప్రభుల వారి శిష్యులు ఎంతమంది? 12. 12 గంపలు కరెక్ట్గా ఎత్తారు. అంటే 12 మంది శిష్యులు. ఆలోచించాలి, 12 మంది శిష్యులు. ఈ వచ్చిన వాళ్ళలో ఎన్ని గోత్రాలు ఉన్నారో మొత్తానికి 12 మంది శిష్యులు వడ్డించారు. సేవకులు వడ్డించేది తక్కువ కాని మరు. యేసుప్రభుల వారి చేతిలో నుండి సేవకుల చేతిలోకి వచ్చి విశ్వాసుల చేతిలోకి వెళ్ళాయి. తండ్రితో కనెక్ట్ అయిన తర్వాత యేసుప్రభుల వారు ముందుకు ఆకాశం వైపు కన్నులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించడానికి ఇస్తే యేసే చేతుల నుండి సేవకుల చేతులు 12 మంది సేవకుల చేతులకు వచ్చాయి. ఆ తర్వాత ఈ 12 మంది అనుకుంటా మిగిలిన ఏది వృధా కానియొద్దు అని అన్నారు. చాలామంది ఆహారాన్ని వ్యర్థంగా పారేస్తూ ఉంటారు. అలా చేయకూడదు కదా. కాబట్టి మీరు వృధా కానియొద్దు, మిగిలినవి ఎత్తండి అని అంటే 12 గంపలు ఎత్తారండి కరెక్ట్గా. 11 గంపలు కాదు, 13 గంపలు కాదు. అంటే ఆ 5 రొట్టెలు 2 చేపలు అందరూ 1000 మంది ప్రజలు తినంగా, చేపలు కూడా తినంగా తృప్తి పొందిన మీదట దేవుడు నీకు తృప్తి కలిగించే దేవుడు. స్తోత్రం. నేను ఆకలితో మార్చి ఇబ్బంది పెట్టే దేవుడు కారు. ప్రియ దేవుని బిడ్డ, సనగమాక దేవుని మీద నీ యొక్క ఆకలి దప్పులతో. మన్నా తక్కువ కాలేదు.
మై గాడ్, నాకు అదే ఆశ్చర్యం అనిపించింది. ఆ యెహోషువ గ్రంథం ప్రారంభంలో ఉంటుంది, వారు ఆ దేశపు పంటను తిన్నారు, అప్పుడు మన్నా ఆగిపోయింది. 40 సంవత్సరాలు ఏ విషయంలోనూ ఎక్కడ కూడా ఆయన మన్నాను మాత్రం ఆపలేదు. ప్రియ దేవుని బిడ్డ, మన ఆత్మీయ ప్రయాణం పూర్తయ్యే వరకు పరలోకపు ఆహారం కురిచిపిస్తానే ఉంటారు. ఇదిగో మీరు 40 సంవత్సరాలు మీ దేవుడని యెహోవా మీకు తోడై ఉన్నారు కాబట్టి మీరు అరణ్యంలో సంచరించిన సంగతి మీకు తెలుసు, ఆయనకు తెలుసు కనుక మీకు ఏది తక్కువ కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని యొక్క బాహుబలం తక్కువ కాలేదు. హల్లెలూయా. మన్నా తక్కువ కాలేదు. హల్లెలూయా. పౌలు గారు అంటున్నారు, ఇదిగో నాకేది తక్కువ లేకుండా ఉన్నాను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో పిండి ఏమాత్రం కూడా తొట్టులో తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె కూడా తక్కువ కాలేదు. విధవరాలి ఇంటిలో ఉన్న తొట్టిని నింపిన దేవుడు. ఆమె ఒక విధవరాలు, ఆమె ఇల్లు ఎంత ఉంటుంది, ఎలా ఉంటుంది, ఆ తొట్టి ఎలా ఉంటుంది, ఆ బుడ్డి ఎలా ఉంటుంది. ఆ పేదరికాన్ని బట్టి ఆ తొట్టిని, ఆ పేదరికాన్ని బట్టి ఆ బుడ్డిని ఆయన వదిలేశాడా? ప్రియ దేవుని బిడ్డ, పేద స్థితిలో ఉన్నావా? ఒకవేళ నీ దేవుడు నీతో మాట్లాడుతున్నారు, అది విధవరాలు ఇల్లు అని ఆయనకు తెలుసు. అక్కడికే ఏలియాను పంపించారు. ఆయన స్తోత్రం చెప్తారా గట్టిగా? ఆమె విధవరాలని తెలుసు. ఆమె ఇచ్చే కానుకలు ఎంత వస్తుందో ఆయన కానుక డబ్బా దగ్గర కూర్చొని జాగ్రత్తగా పరీక్షించాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు వెనకడుగు వేయొద్దు, రాజీ పడొద్దు. హెబేల్ అర్పణలే నువ్వు అర్పించాలి. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. ఏమాత్రం కూడా అరణ్యంలో లేదా ప్రసంగంలో, ఆయన ప్రసంగం అయిపోయిన తర్వాత ఆ జనానికి ఏ మాత్రం ఏది తక్కువ కాలేదు. ఈ సంవత్సరమైనా రాబోయే సంవత్సరమైనా కరోనా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఆపగలదండి. మీకు ఎదురయ్యే మీ యొక్క ప్రతికూలమైన పరిస్థితులు దేవుని యొక్క దీవెనలకు అడ్డుగా నిలబడగలవా? దేవుడు సెలవిచ్చారు కరోనా రావాలనేమో, ఒకవేళ ఈ మనుషులకు మారు మనసు కలగాలని. కానీ ప్రియ దేవుని బిడ్డ, కాలాలు మారినా అది మార్చేది దేవుడే. హల్లెలూయా. సింహాసనాలు మారినా అది మార్చేది దేవుడే. సదాకాలం స్తోత్రార్హుడైన దేవుడు మనతో ఈ దినము మరలా మాట్లాడుతున్నారు. మీకేది తక్కువ కాదు. అది మీ ఉద్యోగంలో ఏ రాబడి తక్కువ కాదు, మీ పొలాల్లో పంటలు తక్కువ కావు. ఇదిగో మీ పశువుల సంఖ్య తగ్గిపోలేదని బైబిల్లో రాయబడింది. మీ యొక్క తోటలో ఆ చెట్లు, ఆ పండ్లు తక్కువ కాదు. మీ పక్షి జాతి ఉంటే అవి తక్కువ, మీ పశువులు ఉంటే అవి తక్కువ కావు. మీ వ్యాపారంలో రాబడి తక్కువ కాదు, నీ యొక్క జ్ఞానం తక్కువ కాదు, నీ ఆరోగ్యం తక్కువ కాదు, నీ ఆయుష్కాలం తక్కువ కాదు. మా పరిచర్యలో దేవుని యొక్క ఆశీర్వాదం, ఆయన యొక్క సన్నిధి తక్కువ కాదు, స్వస్థతలు తక్కువ కావు, ఏది తక్కువ కాదు. ఎందుకంటే మనం సంచరించిన ఈ సంగతిని మన దేవుడైన యెహోవా తెలిసి ఉన్నారు కనుక ఆయన మనకు తోడై ఉన్నారు. మనకి ఏది తక్కువ కాదు. మన ప్రభు అయిన దేవుని యొక్క హస్త బలం తక్కువ కాదు. హల్లెలూయా. అది ఎక్కువగానే ఉంటుంది. ఎప్పటికీ తలగానే ఉంటాం కానీ తక్కువగా ఉందాం. కృతజ్ఞత కలిగి ఉందాం. దేవుని మీద గురి పెడదాం. దేవుని యొక్క వాగ్దానాల్ని నమ్ముదాం. తలలుంచుదాం, కళ్ళు మూసుకుందాం. దేవుడు మన వెనికిడిలో తన మాటలను ఆశీర్వదించి, ఇదిగో ఏది మీకు తక్కువ కాదని సెలవిచ్చిన ఆయన మాటలను నెరవేర్చి, మాటలు వింటున్న ప్రతి వారి జీవితంలో ఆయన అద్భుత ఆశ్చర్యకార్యాలు యేసుక్రీస్తు వారి పేరిట జరిగించుదురుగాక. ఆమేన్. తలలుంచుదాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి, మహాగండ మీకు లెక్కించలేని స్తోత్రాలు తండ్రి. మా ప్రభు మాతో ఉండగా తండ్రి మాకేమీ తక్కువ లేదు తండ్రి. మీకు స్తోత్రాలాజా. ఈ యెహోవా బాహుబలము నా తండ్రి ప్రభు తక్కువైందా అని అడుగుచున్నారు తండ్రి. మీకు స్తోత్రాలాజా. మీ బాహుబలము నా తండ్రి తక్కువ కాలేదు తండ్రి. మీకు స్తోత్రాలాజా. మమ్మల్ని అందరిని రక్షించిన దేవుడు తండ్రి. మీకు స్తోత్రాలాజా. సాతాను యొక్క చేతులు నా తను ఉన్న ప్రజలందరినీ రక్షించమని అడుగునుచున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభు. అయా మీ బాహుబలము నా తండ్రి ప్రభు మా జీవితంలో విజయం కలుగు చేస్తుంది తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. లేని వాటిని ఉన్న వాటిగా నా తండ్రి ప్రభు పిలుస్తున్న దేవుడు తండ్రి. మీకు స్తోత్రాలాజా. మా బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించమని అడుగునుచున్నాను తండ్రి. మీ దీవులతో నింపమని అడుగునుచున్నాను తండ్రి. మీకు స్తోత్రాలాజా. మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తలలుంచుదాం, ఆశీర్వాదం తీసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసమును ఆయన రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడయుండునుగాక. హల్లెలూయా. మందిరాలు
ఇంకా ప్రారంభించలేదని కొంతమంది అడుగుతున్నారు. దయచేసి మందిరాలు ప్రారంభించిన వారి ఆ క్రమంలోకి వెళ్ళమాకండి. గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకుండా మనం ఏ పని చేయకూడదు. మనం ప్రభువుకు లోబడినట్లుగా ప్రభుత్వాలకు లోబడాలి. చాలా త్వరగా ట్రస్ట్ జీసస్. చాలా త్వరగా దేవుడు ప్రభుత్వాల ద్వారా అనుమతులు ఇప్పించబోతున్నారు. ఆ జియో గవర్నమెంట్ ఆర్డర్ ప్రభుత్వ ఉత్తర్వులు రాబోతున్నాయి. మనం నమ్ముతున్నాం. త్వరగా మన మందిరాలన్నీ, ప్రపంచంలో ఉన్న మందిరాలన్నీ, మన దేశం రాష్ట్రంలో ఉన్న మందిరాలన్నీ ప్రభు ప్రారంభించబోతున్నారు. హల్లెలూయా. ప్రభు మీ అందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. May the Lord bless you and be with you. Amen. Amen. Amen.